ఈ ఆలోచనలతోటి సంబంధం లేకుండా, ఈ దేహ వ్యవస్థతోటి సంబంధం లేకుండా, ఈ జీవ దైవ పరిణామ క్రమంతోటి సంబంధం లేకుండా అది ఎప్పుడు నిరంతరాయంగా చాలా సుభిక్షంగా, అది ఆదిగా సనాతనంగా అది కొనసాగబడుతూ ఉంది. నిన్ను నీవు తెలుసుకోవడానికి జీవ ప్రస్తావనతో పని లేదు. నిన్ను నీవు తెలుసుకోవడానికి దైవ ప్రస్తావనతో పని లేదు. నిన్ను నీవు తెలుసుకోవడానికి ఈ సృష్టి తాలూకు మూలాలతోటి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇవన్నిటికీ ఆదిగా నీవు ఉన్నావు. ఈ జగజ్జీవేశ్వరులంతా కూడా నీ తదనంతర ప్రస్తావనలే తప్ప అది నీతో సరిసమానమైనవి ఎప్పటివీ కాదు. నీ ఉద్భవించిన తర్వాత ఒక లిప్తపాటులో మిగతావన్నీ ఉద్భవించాయంటాను నేను. మిమ్మల్ని మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలంటాను నేను. మీ మనస్సు ఇంతటి సృష్టిని కల్పిస్తుంటే మీ మనస్సుకు అతీతంగా, మీ మనస్సుకి సరిసమానంగా ఈ సృష్టి ఆవిర్భావానికి పూర్వమై ఆదిగా సనాతనంగా ఒక సృష్టి కానటువంటి, సృష్టి చెయ్యనటువంటి ఒక మహాసృష్టి దీంతో సమానంగా కొనసాగబడుతూ ఉంది. నేను ఇక్కడ రెండు విషయాల గురించి చెప్తున్నాను. ఒకటి మన కంటికి కనిపించేటువంటి సృష్టి గురించి చెప్తున్నాను. రెండోది కంటికి కనిపించనటువంటిది, ఈ సృష్టితోటి ఎటువంటి సంబంధము లేనటువంటిది ఒక మహాశక్తిపాతం గురించి మాట్లాడుతున్నాను. దీన్ని మనం ఇంకా చక్కగా అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే, ఒకటి మానసిక వ్యవస్థ అనుకుంటే, అంటే ఒకటి మైండ్ స్టేట్ అనుకుంటే, ఒకటి థాట్ అని అనుకుంటే, దానికి ప్యారలల్గా రియాలిటీ ఒకటి ఉందంట. ఒక వాస్తవికత ఉంది. ఆ వాస్తవికతకి ప్యారలల్గా సరిసమానంగా ఏముంది? థాట్ ప్రాసెస్ నడుస్తుంది. మీరు ఇప్పుడు ఈ థాట్ ప్రాసెస్లోనే ఉంటారు తప్ప ఈ థాట్ ప్రాసెస్కి ప్యారలల్గా జరిగేటువంటి రియాలిటీలోకి వెళ్ళరంటారు. మీరు ఎప్పుడైతే రియాలిటీలోకి వెళ్ళిపోయారో మీ థాట్ ప్రాసెస్ ఆగిపోతుంది. మీ సాధనలతోటి సంబంధం లేకుండా, మీ తపస్సులతోటి సంబంధం లేకుండా, కేవలము ఒక లిప్తపాటి అవగాహన వల్ల మీరు థాట్ ప్రాసెస్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఎందుకు మీరు అంత సహజంగా బయటకు వస్తారంటే, నువ్వు థాట్ ప్రాసెస్ కాదు కాబట్టి. నువ్వు థాట్ ప్రాసెస్కి అలవాటు పడ్డావంతే. నువ్వెప్పుడు థాట్ ప్రాసెస్ కాదు. కొంచెం అలవాటు పడ్డావంటే ఆ థాట్ ప్రాసెస్కి అలవాటు పడ్డావు. నువ్వెప్పుడు థాట్ ప్రాసెస్ కాదు. నీ రియల్ స్టేట్ ఏంటంటే రియాలిటీ. అది జీవ దైవ వ్యవస్థతోటి సంబంధం లేకుండా అది కొనసాగబడుతూ ఉందంటున్నాను నేను. ఈ థాట్కి కావలసినటువంటి శక్తి యుక్తి అంతా కూడా ఆ రియాలిటీ నుంచే పరిపూర్ణంగా అందబడుతుంది అంటున్నాను. దీన్ని కొన్ని సందర్భాల్లో నా సొంత భావజాలంతో చెప్తున్నప్పుడు నేనేం మాట్లాడతానంటే, మన దగ్గర 2 బుర్రలు ఉన్నాయి. ఈ బుర్ర ఆగిపోతే ఆ బుర్ర పని చేస్తుందంటాను. దాన్ని నేను ఇంకా చేరువుతనంతో ఏమని మాట్లాడతానంటే, దాన్ని మైండ్లెస్ మైండ్ అంటాను నేను. నేచర్లెస్ నేచర్ అంటాను నేను. దాన్ని ఇంకా ఏమని చెప్తానంటే క్రియేషన్లెస్ క్రియేచర్ అంట. అదంతా ఒక దీర్ఘమైనటువంటి మహామత్తుతోటి కొనసాగబడతా ఉందంట. ఈ ఆలోచనలతోటి సంబంధం లేకుండా,
ఈ దేహ వ్యవస్థతోటి సంబంధం లేకుండా, ఈ జీవ దైవ పరిణామ క్రమంతో సంబంధం లేకుండా అది ఎప్పుడు నిరంతరాయంగా, చాలా సుభిక్షంగా, అది ఆదిగా, సనాతనంగా అది కొనసాగబడుతూ ఉందంట. నువ్వు చేయవలసింది సాధన కాదు, నువ్వు చేయవలసింది తపస్సు కాదు. మీరు చేయవలసిందల్లా మీ లోపల ఉండేటువంటి ఆ సుప్రీం రియాలిటీ. దాన్ని నేను సుప్రీం ఇండివిజువాలిటీ అని కూడా అంటాను నేను. ఆ సుప్రీం రియాలిటీ. కంప్లీట్ రియాలిటీ. అది భాషకు అందనటువంటి వాస్తవికత అంటాను నేను. అది భావానికి అందనటువంటి వాస్తవికత. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అది జ్ఞాపకాలకు ఏమాత్రం ఇప్పటి వరకు అందనటువంటి వాస్తవికత. దాన్ని మనం నేను అని కూడా అనలేమంటున్నాను నేను. ఐ యామ్ లెస్, ఐ యామ్ ఆల్సో లెస్. అది చాలా సుభిక్షంగా నిరంతరాయంగా కొనసాగబడుతుంది. అది థాట్ ప్రాసెస్ తోటి సంబంధం లేకుండా ఈ థాట్ తోటి సమానంగా కొనసాగబడుతుందంట. మనం ఒక నేచర్లో లేము, మనం డ్యూయల్ నేచర్లో ఉన్నామంటున్నాను నేను. రెండు నేచర్స్ ఉన్నాయి. దాన్ని మనం ఏమంటానంటే, ఒకటి ప్రపంచపు స్థాయి అనుకుంటే, రెండోది ప్రకృతి యొక్క స్థితి. ఈ రెండు చాలా సహజంగానే ఉన్నట్టుగా కనిపిస్తాయి. వాస్తవానికి ప్రకృతి స్థాయి ఒక్కటే వాస్తవమైంది, ప్రపంచపు స్థాయి అవాస్తవమైంది. దీన్ని మీరు ఎప్పటికీ అందిపుచ్చుకోలేరు, కానీ దీని యొక్క అవగాహనని పరిపూర్ణంగా అనుభవించగలరంటున్నాను. మీరు బయటకు ప్రశ్నించడం కాదు, మీ హృదయపు లోతుల్లో మిమ్మల్ని మీరు సూటిగా ప్రశ్నించుకోవాలంటున్నాను నేను. మీరు అన్వేషించవలసింది మీ రియాలిటీని మీరు ఎక్కడ కోల్పోతున్నారో అన్న విషయం పట్ల మీరందరూ చాలా త్వరగా స్పందించాలంటున్నాను. త్వరగా అన్వేషించాలంటున్నాను. వాస్తవికతలో దేవుడు లేడు, వాస్తవికతలో జీవుడు లేడు, అవాస్తవికతలో ప్రకృతి లేదు. ఆ వాస్తవికతలో ఉన్నది మీరు ఒక్కరు మాత్రమే ఉన్నారు. అవాస్తవికతలో మీతో పాటు అన్నీ ఉన్నట్టుగా గోచరమవుతున్నాయి. వాస్తవికత ఎలా ఉందంటే, అది బంధము లేకుండా ఉంది, అది ఇంద్రియము లేకుండా ఉంది. అది ఎలా ఉందంటే, అది స్పష్టంగా సుభిక్షంగా అది ఉన్నది అంతే. మీ రియల్ స్టేట్ని మీరు ఎప్పటికీ అందిపుచ్చుకోలేరు. మీలో మీరు కానితనం ఇది అని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో, మీ నిజస్థితి తాలూకు వైభవాన్ని మీరు అప్పుడే అనుభవిస్తారు. అంటే అది మీగా ప్రకటితమవుతుంది అంటున్నాను నేను. ఇక్కడ మీరు చేయవలసిందల్లా మీరు కానితనం నుంచి తప్పుకోవడమే. మీ నిజమైనటువంటి ఆధ్యాత్మికత అది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే, ఈ జీవ లేదా దైవ వ్యవస్థ ఎప్పుడైతే కొద్దిగా అంతర్ధానం అవుతుందో, ఆ అంతర్ధానములోంచి నిజమైన మెలకువ ఉదయిస్తుంది అంటున్నాను నేను. మీకు మీరు అడ్డుపడుతున్నారన్న విషయాన్ని మీరు ఎంత త్వరగా గుర్తిస్తే, మీరు విమర్శించడం మానేసి మీరు ఎప్పుడైతే ఆత్మవిమర్శ చేసుకుంటారో,
అప్పుడు మిమ్మల్ని మీరు చాలా స్పష్టంగా అనుభవిస్తారంటున్నాను నేను. ఇది చాలా సహజమైంది, ఇది చాలా తేలికైంది, ఇది చాలా నిర్మలమైంది, ఇది నిగూఢమైనది కాదు, ఒకరి నిర్బంధంలో లేదు ఇది. దీనికున్న ఏకైక అడ్డల్లా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోలేకపోవడమే. మీ ఆనందానికి నిజమైన అడ్డల్లా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోలేకపోవడమే. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారో మీ నిజస్థితి తాలూకు వైభవాన్ని ఇప్పుడు ఇక్కడ ఇలా చాలా సుభిక్షంగా అనుభవిస్తారు. నేను ఇదంతా మిథ్యను కానీ, ఇదంతా మాయను కానీ, ఇదంతా కల్పితమైందని కానీ నేను మాట్లాడటం లేదు. ఒక చిన్న తప్పుడు అభిప్రాయంలో ఉన్నామంటున్నాను అంతే. ఒక చిన్న తప్పుడు అభిప్రాయం. ఈ చిన్న తప్పుడు అభిప్రాయానికి మనం సాంప్రదాయకమైనటువంటి పదాలను దీనిలోకి చేర్చినప్పుడు అది పెద్ద పెద్ద చర్చలకు దారితీస్తుంది అంటున్నాను నేను. హాయిగా కూర్చో, కొద్దిసేపు నిన్ను నువ్వు మర్చిపో, ఈ జీవ దైవ వ్యవస్థతోటి సంబంధం లేకుండా, నీలో జరుగుతున్నటువంటి నిరంతరం జరుగుతున్నటువంటి ఒక పరిణామక్రమంతో సంబంధం లేకుండా, ఏ మూలం నుంచి అయితే నువ్వు ప్రకటితమవుతున్నావో ఆ ప్రకటితం తాలూకు అస్పష్టమైన స్పృహతో అనుసంధానమవు. నీ హృదయపు లోతుల్ని యథేచ్ఛగా ఆవిష్కరించుకో. నీతో నీవు, నీలో నీవు కేవలము నీ ఒక్కనిగా మిగిలిపోమంటున్నాను. కేవలం నీవు మాత్రమే అంటాను నేను ఇప్పుడు. ఇతరం అనేటువంటిది నీ తదనంతర ప్రస్తావన అంటున్నాను నేను. నీ స్పృహతో ప్రస్తావన లేకుండా నీవు ఆగినప్పుడు త్యాగము తలకు ఆ పరిపూర్ణమైన ఆనందము నీకు అక్కడ ప్రకటితమవుతుంది అంటున్నాను నేను. ఈ మొట్టమొదటి త్యాగం ఏదైనా ఉంది అని అంటే అది పూర్తిగా నిన్ను నువ్వు కోల్పోవడమే అంటున్నాను నేను. నీవు కానితనం ఎప్పుడూ కూడా నిన్ను నీవు తెలుసుకోవడానికి ఏ కోణంలోని కూడా దోహదపడదంటున్నాను. నిన్ను నీవు తెలుసుకునే ప్రయత్నము వాస్తవానికి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి కాదు. నీవు కానితనం ఏదైతే ఉందో కానితనాన్ని గుర్తించడానికి అంటున్నాను నేను. మీ తపస్సులు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి కాదు, మీ సాధన మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి కాదు, ఈ సత్సంగ ప్రవచనాలు ఏవి మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి కాదు. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఏదైతే అడ్డుగా ఉందో దానిని ప్రశ్నించడం కోసం, దానిని అవగాహన పరుచుకోవడం కోసం. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఏ విధమైన మార్గము లేదు అసలు. నిన్ను నీవు తెలుసుకోవడానికి ఏ నిర్దేశకత్వం కూడా లేదు. నిన్ను నీవు తెలుసుకోవడానికి సమగ్రమైనటువంటి బోధ ఎప్పటి వరకు ఏది ఉద్భవించలేదంటున్నాను నేను. ఒకవేళ దీని పేరుతో ఏదైనా జరిగింది అని అంటే అది నీవు కానితనం ఏదైతే ఉన్నదో ఆ కానితనాన్ని సూటిగా ప్రశ్నించడం కోసం, ఆ కానితనంతో
పూర్తిగా నీవు మమేకం అవ్వకుండా ఉండడం కోసం, నువ్వు కానితనాన్ని ఇప్పుడే ఇక్కడే గుర్తించడం కోసం కావలసినటువంటి శక్తిని సముపార్జన చేయడం ఒకటే అంటున్నాను నేను. నిన్ను నీకెవరు పరిచయం చేస్తారు? నిన్ను నీకెవరు బోధిస్తారు? నీ నుండి నిన్ను ఎవరు విభాగపరుచుతారు? ఇప్పటి వరకు అటువంటిది సంభవించలేదంటున్నాను. మీ అంతరము నుంచి ఒక మహోజ్వలంగా ఎగిసిపడేటువంటి నీ అంతరంగ సౌందర్యం ఏదైతే ఉన్నదో, ఆ పరిపూర్ణమైన మహా నిష్క్రమణ ఏదైతే ఉన్నదో, ఆ నిష్క్రమణ తాలూకు పరిపూర్ణమైన స్వేచ్ఛ, ఆ నిష్క్రమణ తాలూకు పరిపూర్ణమైన మహా ఆనందము, ఆ నిష్క్రమణ యొక్క శుద్ధమైన మహాస్వచ్ఛత, అది తనను తాను చాలా వైవిధ్యంగా ప్రకటించుకునే నైజం. అది నిరంతరంగా కొనసాగబడుతుందంటున్నాను నేను. నీవు దైవాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం కాదు, నీవైనటువంటి దైవత్వాన్ని పరిపూర్ణంగా 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 ఆస్వాదించాలంటున్నాను నేను. నేను దైవం గురించి మాట్లాడటం లేదు, దైవత్వం గురించి మాట్లాడుతున్నాను. దైవత్వం అంతా తత్వంతో నిండి ఉంది. తత్ అంటే నేను, ఆ నేను యొక్క స్పృహతో మిళితమై ఉందంటున్నాను. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, వ్యక్తి లేనటువంటి మహా ఉజ్వలత్వం గురించి మాట్లాడుతున్నాను. ఉదయాస్తమయాలు లేనటువంటి ఒక అపారమైన మహా వెలుగు గురించి మాట్లాడుతున్నాను. జనన మరణములు లేని మహా దివ్యత్వం గురించి మాట్లాడుతున్నాను. మీ హృదయం నుంచి ఎగిసిపడేటువంటి అది ప్యూర్ సైలెన్స్, ది డీప్ సైలెన్స్. కంప్లీట్ సైలెన్స్. అది భాషకు అందనటువంటి భావం ఏర్పడినటువంటి బంధము లేని ఏకైక మహాస్పృహ గురించి మాట్లాడుతున్నాను. నీ నిజమైన ఉనికి, ప్యూర్ బీయింగ్, నీ నిజమైన స్పృహ, అది నీలో నుంచి ప్రకాశిస్తూ ఉంది. అడ్డు లేకుండా ప్రకాశిస్తూ ఉంది. ఇటువంటి బోధలతోటి సంబంధం లేకుండా, వ్యక్తిత్వం అనేటువంటి బాధతో సంబంధం లేకుండా,
అది నిరంతరం ప్రవహిస్తుంది. అది తనను తాను ఎంత సహజంగా ప్రకటించుకుంటుందంటే, దానికోసం నీ వైఖరిని మార్చుకోవలసిన అవసరం లేదంటాను నేను. నీ హృదయానికి నువ్వు చేరువవుతా ఉంటే సరిపోతుంది అంతే. అది ఎలా ఉంటుందంటే, ఈ కాలం సరిపోదేమో, ఈ భక్తి సరిపోదేమో, ఈ వైరాగ్యం సరిపోదేమో, ఈ జ్ఞానం అంటే తెలుసుకునే నైజం సరిపోదేమో, ఈ అవగాహన అస్సలు సరిపోదేమో అన్నట్టుగా ఉంటుందంట. మీ కాలాన్ని ఎప్పుడైతే మీకోసం మాత్రమే మీరు సద్వినియోగపరుచుకుంటారో, అంటే మీ దేశ కాలాల్ని ఎప్పుడైతే మీకోసం మాత్రమే సద్వినియోగపరుచుకుంటారో, మీ అంతరంగంలోనికి మీరు చాలా స్వేచ్ఛగా చొరబడతారు. మీ కాలాన్ని ఈ ప్రాపంచిక స్థితిగతులతోటి, మీ కాలాన్ని వ్యక్తిత్వం కల్పించుకున్నటువంటి దైవంతో ఎప్పుడైతే నింపుకుంటారో, ఆలిప్త మీకు మీరు దూరం అయిపోతూనే ఉంటారు నిరంతరం. మిమ్మల్ని మీరు దూరం చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు విభాగపరుచుకోవడం అంటే ఏంటో తెలుసా? మీరు కానితనానికి మీరు మొట్టమొదటి ప్రాధాన్యతనివ్వడమే. మీరెవరు? మీరు కానితనం ఏంటి? వీటిని సమృద్ధిగా అర్థం చేసుకోవాలంటున్నాను. ప్రథమం ఏంటి? ద్వితీయం ఏంటి? ఆదిగా ఉన్నది ఎవరు? తదనంతరం ఏర్పడింది ఎవరు? అంతే. మిగతావన్నీ అప్రస్తుతాలే అంటున్నాను నేను. మీ అనుభవాన్ని మీరు ఎవరికి షేర్ చేయక్కర్లేదు. మీ అనుభవాన్ని మీరు ఎవరికి ఒక కామెంట్ రూపంలో పంపించక్కర్లేదు. అసలు అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇది ఏదైనా చేస్తున్నారు అని అంటే గనక మీరు కానితనాన్ని మీరు పెంచి పోషిస్తున్నట్లే. మీరంతే, ఇకితరం ఏమీ లేదు అసలు. ఇప్పుడే చూడు, ఇక్కడే చూడు, నీ స్పృహ నీకు ఎంత స్పష్టంగా, ఎంత సహజంగా తారసపడుతుంది. మీకేది లభించినా అది పూర్తిగా మీ నుండే ఉదయించాలి. అది ఇతరుల నుంచి ఎప్పటికీ అది మీకు సంక్రమించదు, మీరు సంక్రమింప చేసుకోలేరు. మిమ్మల్ని మీకు ఎవ్వరూ ప్రసాదించలేరు. గురువు కూడా కొద్దిగా ప్రేరణ ఇవ్వగలుగుతాడంతే. నేను చాలా సందర్భాల్లో చెప్పే మాట, అది ఇరుకు మార్గము. అదేంటి? ఇరుకు మార్గము. అక్కడ ఒక్కడికే చోటు ఉంది, అది నువ్వే. మీరు మీ దేవుని తీసుకెళ్ళలేరు మీ లోపలికి. మీరు కల్పించుకున్నది దేన్ని తీసుకెళ్ళలేరు. కల్పితము కాదనటువంటిది, నిరంతరమైనటువంటిది, అది మాత్రమే చాలా సహజంగా లోపలికి వెళుతుంది. అది వేరెవరో కాదు, అది పూర్తిగా మీరే అంట.